This is Miami. Very short ride. ఇంకా బాగుంది ఇది స్టేషన్. బ్రైట్ లైన్ స్టేషన్ ఎక్సలెంట్ ఉంది. ఎక్సలెంట్ మయామి బ్రైట్ లైన్ స్టేషన్. ఇక్కడ నుంచి వచ్చిన గేట్స్. ఇది మయామి డౌన్ టౌన్. ఇప్పుడు నేను బిస్కెన్ బులివాడకి వెళ్ళి 100 నెంబర్ పట్టుకొని సౌత్ బీచ్కి వెళ్తాను. సో లాస్ట్ టైం వెళ్ళలేదు మేము 2021లో. సో సౌత్ బీచ్కి వెళ్ళి ఒక 2-3 అవర్స్ స్పెండ్ చేసి డైరెక్ట్ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతాను. ఇవన్నీ తిరిగినాం అప్పుడు మేము 2021. రోజు ఇట్లా 2-3 రోజులు పడుతుంది. ఈ రోడ్ల బీచ్ అన్నీ మళ్ళీ మర్చిపోయింది. బే సైడ్ అంటే అటు సైడ్ బీచ్ ఉంటుంది, అన్ని యాక్టివిటీస్ ఉంటాయి. సో మా హోటల్ ఇక్కడే ఉంటుంది, హాలిడే జస్ట్ ఓకే. మా హోటల్ హాలిడే ఇన్ బిస్కెన్. సో ఒక 1 నైట్ ఉన్నాం మేము అంతే ఇక్కడ. సో కానీ 1 నైట్ ఆల్మోస్ట్ లైక్ 2 days is the one holiday in Biscayne Boulevard. So there are all nice buildings. So this is Big Bus. We have taken Big Bus from that place, but it was only one trip. But bad thing is we didn't go to South Beach, which is very famous in Miami, in entire US. So I'm checking for a bus stop, so where I can take bus number 100 to go to South Beach. I don't want to take Uber. Uber it is showing like $120, sorry. So that's why it is better to take a bus. So this is Miami. So this is very popular area like Bayfront. So Bayfront and లోపలికి వెళ్ళినాం మేము. అక్కడన్నీ కొంచెం సీ ఉంటుంది. సో అన్ని యాక్టివిటీస్ ఉంటాయి. బిగ్ బస్ తీసుకున్నాము. సో బిల్డింగ్స్ కూడా ఉంటాయి మొత్తం. సో మియామిని ముంబైతో కంపేర్ చేస్తారు, అంటే నెంబర్ ఆఫ్ స్కై స్క్రేపర్స్. బట్ ఐఎమ్ నాట్ షూర్, బట్ ఇవి చాలా నీట్గా ఉన్నాయి. సో నో డస్ట్, నో పొల్యూషన్. సో దిస్ ఈజ్ సౌత్ బీచ్. ఇది సౌత్ బీచ్ మియామిలో. సో వెరీ ఫేమస్ ఇన్ ద యూఎస్. సో 2021 వీ హ్యావ్ మిస్డ్ దిస్. వి డిడ్ంట్ కమ్ హియర్. సో పక్క రోడ్ పైన వెళ్ళినాం కానీ ఇక్కడ రాలేదు. సో ఇక్కడ ఇప్పుడు ఈసారి వచ్చిన బీచ్ చూద్దామని, కోసం స్పెండ్ చేద్దాం. బ్యూటిఫుల్ బీచ్, వైట్ శాండ్ అండ్ టర్కాయిజ్ వాటర్, లుకింగ్ ఎక్సలెంట్. సేమ్ ఫోర్ట్ లాడర్డేల్ అండ్ హవాయిలానే ఉన్నాయి. వేవ్స్ కానీ కలర్ కానీ డిట్టో. కానీ ఇక్కడ వీడ్స్ ఉన్నాయి ఎక్కువ. ఫోర్ట్ లాడర్డేల్ కూడా అంతే, వీడ్స్ బాగా వస్తున్నాయి, కాళ్ళకి తగులుతున్నాయి. హవాయిలో వీడ్స్ లేకుండా చూడండి, కింద వీడ్స్. ఇదంతా సీ వీడ్. సో ఎప్పుడు కాళ్ళకి తగులుతూ ఉంటుంది. ఇన్కన్వీనియంట్. Abbiamo rispettato fino in fondo, ci siamo fatti. Lascialo stare.
బీచ్ దగ్గర రెస్టారెంట్స్ వెరీ ఫేమస్ వాక్. నైట్ బాగుంటుంది ఇక్కడ, సందడి ఈవినింగ్ నైట్. బీచ్లో ఆల్మోస్ట్ ఒక 1.5 hours స్పెండ్ చేసిన తర్వాత పడుకున్నా మంచిగా, బ్యాగ్ నెత్తి కింద పెట్టుకొని. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చిన మళ్ళీ ఇక్కడి నుంచి బస్ నెంబర్ 150 ఉంది. 150 డైరెక్ట్ ఎయిర్పోర్ట్కి వెళ్తుంది. సో $3 టికెట్, 50 minutes 1 hour పడుతుంది. సో బట్ డైరెక్ట్ ఎయిర్పోర్ట్ బస్. సో నాకు బ్యాగ్ ఉంది కాబట్టి బెటర్ అది బస్ తీసుకుంటే, లేకపోతే మెట్రో మూవర్ పట్టుకొని మళ్ళీ మెట్రో పట్టుకొని గవర్నమెంట్ సెంటర్ పోయి సో అక్కడ నడిచి దానికన్నా ఇది బెస్ట్. సో ఇది యునైటెడ్ స్టేట్స్ పోస్ట్ ఆఫీస్ చూడండి ఎట్లుందో, ఓల్డ్ బిల్డింగ్ పాతది. 150 చూడండి, 150 ఉంది కదా, అది మియామి బీచ్ ఎయిర్పోర్ట్ ఎక్స్ప్రెస్. ఎయిర్పోర్ట్ పోతుంది బస్సు వస్తుంది 150 ఎయిర్పోర్ట్ ఎక్స్ప్రెస్ 150X. సో ఇస్తే 1 hourలో ఎయిర్పోర్ట్ వెళ్ళిపోతాను. సో 8 వరకు వెళ్ళిపోతా, 8:10 నా ఫ్లైట్ 10కి బోర్డింగ్. ఎయిర్పోర్ట్ బస్సు 150. వాడు అర్జెంటీనా వెళ్తున్నాడు, వాడికి చేయమంటే సూట్ కేసు బుక్ చేసి. యాక్చువల్గా టికెట్ మిషన్ పని చేయట్లేదు, డాలర్ తీసుకోవట్లేదు, వాడు లోపలికి వస్తేనే పంపించేసి ట్రావెల్. సో ఫ్రీ రైడ్. 1 hour బస్లో జర్నీ చేసిన తర్వాత సో ఇప్పుడు ఇక్కడికి వచ్చినాం ఎయిర్పోర్ట్కి. సో ఇప్పుడు ఇక్కడ చిన్న ట్రైన్ తీసుకోవాలి. సో ఫ్రీ రైడ్. ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అయ్యాం మేము. సో డిపార్చర్స్ చూడండి. సో నాది ఏంటంటే ఫ్రాంటియర్ ఫ్లైట్. సో 10:42 PM ఆన్ టైమ్, 220 F7. సో అట్లాంటా. సో 4405 ఫ్లైట్ నెంబర్. సో ఇక్కడ లోపల గేట్స్కి వెళ్ళడానికి ఒక చిన్న ట్రైన్ ఉంటుంది. సో ఆటోమేటిక్ ట్రైన్. సో ఇప్పుడు అది ఇక్కడ వెయిట్ చేయాలి. సో ఈ ఎయిర్పోర్ట్ అని చూసారా. సో అటన్ రావచ్చు, ఇటన్ రావచ్చు, చెప్పలేదు. ట్రైన్ ఈజ్ రెడీ. ఎయిర్పోర్ట్ ట్రైన్. ఎయిర్ ట్రైన్ నుంచి దిగినా ఇప్పుడు. ఎయిర్పోర్ట్ ట్రైన్ అది డ్రైవర్లెస్. ఫ్రాంటియర్ ఎయిర్లైన్స్ కాంకోర్ CFకి వెళ్ళాలి, ఎందుకంటే F7 కదా. సో గేట్. సో D ఏమో ఇంటర్నేషనల్, అటు సైడ్ D ఉంది కదా, అవన్నీ ఇంటర్నేషనల్లో కొన్ని ఫ్లైట్స్ ఉన్నాయి అటు సైడ్. సో నా సెక్యూరిటీ చెక్ డైరెక్ట్, ఎందుకంటే బోర్డింగ్ పాస్ ఆల్రెడీ చెకింగ్ చేసిన ఆన్లైన్లో. సో డైరెక్ట్ సెక్యూరిటీకి వెళ్ళిపోవడమే, 10 minutesలో అయిపోద్ది. సో సబ్బు తీసుకున్నా వెజిటేరియన్ది. సో $10 అట. సో అది బెటర్. ఇక్కడికి వచ్చిన తర్వాత నుంచి నేను సబ్బులో తినలేదు. సో ఇట్స్ ఫైన్. డిన్నర్ అయిపోతుంది. లోపల ఎయిర్పోర్ట్లో ఎక్స్పెన్సివ్ ఉంటుంది, అందుకే ఇక్కడ తీసుకున్నాను. దిస్ ఈజ్ మై డిన్నర్ టుడే నైట్. సో వెజ్ సబ్. డిన్నర్ అయిపోయింది, ఇప్పుడు వెళ్ళిపోతున్నా. కాంకోర్స్ F7 నా గేట్. ఇంకా సెక్యూరిటీ చెక్ అవ్వలేదు. సెక్యూరిటీ చెక్ అయిపోయిందంటే 10 minutes అయిపోతుంది. సో డైరెక్ట్ గేట్ దగ్గరికి వెళ్ళి బోర్డింగ్ గేట్ F7. సో కొందరు వచ్చేసి ఇక్కడ ఆల్రెడీ. ఇంకా 1 hour టైం ఉంది బోర్డింగ్కి. చూడండి, ఎయిర్ బస్ A320 నియో గోయింగ్ టు అట్లాంటా ఫ్లైట్. సో 10:40 డిపార్చర్ ఇప్పుడే వచ్చింది. సో కొంచెం క్లీన్ చేసి మళ్ళీ boarding to Atlanta. My seat is 90. This is Frontier 4405. Another day, another flight. Atlanta, Georgia state ఇది. Atlanta city airport. So specialty and the world's biggest airport. So I'm happy that I have landed in world's number one airport, Atlanta. సో యూఎస్లో ఎందుకు ఇది వరల్డ్స్ బిగ్గెస్ట్ అంటే, యూఎస్లో 60-70% పాపులేషన్ ఈ ఎయిర్పోర్ట్కి దగ్గరలోనే ఉంటారు. అంటే వితిన్ 1.5-2 hours to 2.5 hours రేంజ్లో ఉంటారు. అందుకే ఎయిర్పోర్ట్ చాలామంది యూజ్ చేస్తారు. అందుకే ఇది వరల్డ్స్ బిగ్గెస్ట్ ఎయిర్పోర్ట్ అయింది. సో ఇప్పుడు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏమి ఉండదు. ఎయిర్పోర్ట్ హోటల్ కూడా ఫ్రీ షటిల్ ఇస్తుంది ఎయిర్పోర్ట్కి, బట్ అది కూడా ఉండదు. సో ఇప్పుడు ఊబర్ తీసుకోవాలి, తప్పదు. ఇంతవరకు ఊబర్ అవాయిడ్ చేసిన యూఎస్లో వచ్చినప్పటి నుండి. సో ఇప్పుడు ఏంటంటే midnight 12:45 అయింది. సో హోటల్ జస్ట్ 2 kilometers ఎయిర్పోర్ట్ దగ్గర, ఎయిర్పోర్ట్లోనే. కానీ సో ఊబర్ తీసుకోవాలి. అన్నీ ఖాళీ ఉన్నాయి.
ఇంకా మిడ్ నైట్ ఆల్మోస్ట్ 1 అవుతుంది. సో ఇప్పుడు ఏం ఫ్లైట్స్ లేనట్టున్నాయి. సో మరి మార్నింగ్ 5కి అట్లా స్టార్ట్ అవుతాయి, 3:34 గంటల. డిపార్చర్ బోర్డ్స్ చూడండి, వరల్డ్స్ బిగ్గెస్ట్ ఎయిర్పోర్ట్. డిపార్చర్స్ ఇట్లా రైవర్స్ డిపార్చర్స్. ఇప్పుడు గ్రౌండ్ ట్రాన్స్పోర్టేషన్కి వెళ్ళాలి, ఎందుకంటే ట్యాక్స్ ఎక్కడే ఉంటుంది కాబట్టి. ఎయిర్పోర్ట్ అయితే బాగుంది, ఎక్సలెంట్. చాలా వైడ్ ఉంది, వైడ్ పాత్వే, హైట్ కూడా బాగుంది, సీలింగ్ హైట్. సో ఎక్సలెంట్ ఎయిర్పోర్ట్. ట్రైన్ తీసుకోవాలి మళ్ళీ ఎయిర్పోర్ట్ లోపల. చూడండి ఎంత రష్ ఉందో ఎయిర్పోర్ట్ లోపల ట్రైన్కి. ఇప్పుడు మిడ్ నైట్ 1 o'clock. సో ఎన్ని ఫ్లైట్స్ వచ్చినాయో అర్థం చేసుకోవచ్చు దీన్ని బట్టి. టర్మినల్కు వెళ్తుంది ట్రైన్లో. బట్ 8-9 స్టాప్స్ ఉన్నాయి ట్రైన్. ఎంత జనాలు వచ్చారు ట్రైన్లో, ఎక్కడ చూడలేదు నేను ఎయిర్పోర్ట్ ట్రైన్ ఇంత రష్. మామూలు మెట్రో ట్రైన్ కూడా ఉండదు ఇంత రష్. సో ఇది కూడా 1 o'clock, మిడ్ నైట్ 1కి. సో మళ్ళీ ఇప్పుడు అది మళ్ళీ వెళ్తుంది సేమ్ టీ గేట్స్, ఈ గేట్స్. ఇన్సైడ్ ద ఎయిర్పోర్ట్, అట్లాంటా ఎయిర్పోర్ట్, వరల్డ్స్ బిగ్గెస్ట్. చూడండి రష్ ఎట్లుందా. సో ఊబర్ కరోసల్ 4కి వెళ్ళి కిందికి వెళ్ళానంట, లెఫ్ట్ కిందికి వెళ్ళి. సో అక్కడ ఊబర్ తీసుకోవాలి. సో అక్కడ సైన్స్ ఉంటాయట. సో ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాను నేను. సో నెక్స్ట్ ఇది కరోసల్ 4. సో అది గ్రౌండ్ ట్రాన్స్పోర్టేషన్ చూసుకుంటూ వెళ్ళాలి. అక్కడ ఎస్కలేటర్ కిందకి వెళ్తే ఊబర్ ఉంటుందట. సో వెళ్తున్నా. బట్ ఇది వరల్డ్స్ బిగ్గెస్ట్ అంటే వరల్డ్స్ బిగ్గెస్ట్లోనే ఉంది. చూడండి ఎంత స్పేషియస్ ఉందో. స్పేస్కి ఏం ప్రాబ్లం లేదు. సో ఊబర్ బుక్ చేసిన. ఇది 3.5 kilometers కానీ $17 అవుతుంది. ఇక్కడ మిడ్ నైట్ 1 o'clock కదా. సో ఇక్కడ ఊబర్ వెయిట్ పాయింట్ ఉంది, పికప్ పాయింట్. సో ఇక్కడ వస్తే ఆల్రెడీ క్రెడిట్ కార్డు డీటెయిల్స్ నేను ఎంటర్ చేసిన కాబట్టి ఆటోమేటిక్ కట్ అయిపోతుంది. సో చేయాల్సిన అవసరం లేదు. ఇదంతా పార్కింగ్ చూడండి, ఎంత పెద్ద పార్కింగ్, ఎయిర్పోర్ట్ పార్కింగ్. సో ఈ ఈయన వచ్చి ఊబర్ది డ్రాప్ చేస్తాను అడ్రస్ చెప్తే. సో ఊబర్ క్యాన్సిల్ చేసి $18 ఇచ్చింది. హోటల్. సో హోటల్కి వచ్చిన. సో ఆల్రెడీ 3 గంటలకు చెక్ ఇన్ ఉండే కానీ ఇప్పుడు చెక్ ఇన్ చేస్తాను. సో నా రూమ్ 216. సో ఇప్పుడు 1:30 AM అవుతుంది. సో నిన్న 3 PM స్టార్ట్ అయింది చెక్ ఇన్, కానీ నేను 3 PMకి అక్కడే ఉన్నా మయామిలో. సో 216కి వెళ్ళి, ఇది 216 రూమ్. ఎక్సలెంట్, వెరీ బిగ్ రూమ్. బట్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు స్టే హియర్. సో ఇట్స్ ఓన్లీ 1 night, నాట్ ఈవెన్ ఎంటైర్ నైట్. సో డీసెంట్ బాత్రూమ్, డీసెంట్ కమోడ్, టీవీ ఇస్ దేర్, టీవీ ఉంది. సో ఫ్రిడ్జ్ ఉంది, ఓవెన్ ఉంది, ఐరన్ బాక్స్. సో టీ కాఫీ ఫెసిలిటీస్. సో ఎవ్రీథింగ్. బ్రేక్ఫాస్ట్ రూము 6 నుంచి 9 వరకు ఉంటుంది. సో ఇంటర్ రెస్ట్ రూమ్ చూడండి మళ్ళీ. సో నైస్. కాఫీ, ఇక్కడ చిన్న సింక్ ఉంది, హాట్ వాటర్. ఇది కూడా హాట్ వాటరే. ఇది జ్యూస్, వాటర్ ప్లస్ జ్యూస్, ఫ్రెష్ ఆరెంజ్ జ్యూస్. ఇది మిల్క్, కోల్డ్ మిల్క్. ఇది టోస్టర్. not these already. So complex loaves. This is butter, milk. So this is coffee. So this is jam, and 2 types of jams. So this is waffle. ఇందులో waffle తీసుకొని, సో ఇందులో waffle తీసుకొని, సో ఇందులో పోసేయాలి. పోసేసి లిడ్ క్లోజ్ చేస్తే ఆటోమేటిక్ waffle వచ్చేస్తుంది. మొన్న చూపించాను లాస్ట్ టైం వేరే హోటల్లో. ఇది క్వాలిటీ ఇన్ అట్లాంటా ఎయిర్పోర్ట్ దగ్గర. క్వాలిటీ ఇన్ జస్ట్ 3.5 kilometers. సో ఇది మామూలు ఏరియా తినడానికి. నేను ఇక్కడ కూర్చొని తిన్నా. సో ఇది టేబుల్స్ నైస్. దిస్ ఇస్ మై హోటల్. ఇది నా హోటల్. సో క్వాలిటీ ఇన్ బై చాయిస్ హోటల్స్, అట్లాంటా ఎయిర్పోర్ట్. సో జస్ట్ 3.5-4 kilometers ఫ్రమ్ ఎయిర్పోర్ట్. బట్ నిన్న నైట్ మిడ్ నైట్ 1 o'clock కాబట్టి $18 అయింది ఊబరు. ఇప్పుడైతే ఊబర్ ఈజ్ ఓన్లీ $6. ఇట్ ఈస్ షోయింగ్ $6. బట్ ఐ హ్యావ్ ఎ షటిల్ ఫ్రమ్ ఎయిర్పోర్ట్, ఫ్రీ షటిల్. సో బట్ ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ మార్నింగ్ 6 till night 11 o'clock.
every half an hour, like 11, 11:30, 12, 12:30, like that. Every hour and 30 minutes passed. So now it is almost like 10:40, but I'm just staying in the hotel because I've spent like $70-80. So I want to spend some time here and I had nice breakfast. So 11:30 shuttle I want to take and go to airportకి వెళ్ళి అక్కడ నేను మామూలుగా డౌన్ టౌన్ వెళ్ళి డౌన్ టౌన్లో నేను ఇది తీసుకుంటా, దాన్ని ఏమంటారంటే డౌన్ టౌన్లో ట్రైన్ తీసుకొని ఎయిర్పోర్ట్లో ట్రైన్ తీసుకొని డౌన్ టౌన్కి వెళ్ళి డౌన్ టౌన్లో ఇది చూస్తా. సీ అక్వేరియం ఫేమస్, తర్వాత కోక్ ఉంటుంది, కోక్ హెడ్ క్వార్టర్స్ ఫేమస్. సో రెండు చూసి మళ్ళీ నైట్ ఫ్లైట్ ఉంది. సో మళ్ళీ హోటల్కి వచ్చి నా లగేజ్ ఇక్కడే పెడతా, కొంచెం బ్యాగ్ ఉంది కానీ ఇక్కడే పెట్టి సో మళ్ళీ వచ్చి లగేజ్ తీసుకొని ఎయిర్పోర్ట్ వెళ్ళిపోతా. ఫ్రీ షటిల్స్ లాబీ ఎక్సలెంట్. మిడ్ నైట్ 1 o'clock కూడా 1:30 పాపం ఆమె నాకు చెక్ ఇన్ చేసింది. సో ఇది సోఫా సెట్ ఇవన్నీ బాగున్నాయి ఇక్కడ. సో ఇక్కడ కూర్చోవచ్చు, బట్ నాకు టైం లేదు. సో ఇవన్నీ మనకి ఇన్ఫర్మేషన్, అన్ని టూర్స్ అవి జూ అట్లాంటి అన్ని టూర్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఇది వెండింగ్ మిషన్స్, సో కూల్ జ్యూస్ కానీ వాటర్ బాటిల్స్, క్యాన్, కోక్ అన్నీ, ఇవేమి చాక్లెట్స్, చిప్స్ అన్నీ. సో ఇది ఏటీఎం. సో ఇది ఐస్ డిస్పెన్సర్, ప్రతి హోటల్ ఉంటుంది ఐస్ డిస్పెన్సర్. సో ఇది మా బ్రేక్ఫాస్ట్ ఏరియా మార్నింగ్. ఐఎమ్ సేయింగ్ గుడ్ బై టు మై హోటల్. ఎక్సలెంట్ క్వాలిటీ ఇన్ Atlanta Airport Central. So I have checked in around 2 a.m. in the today and like 29th April. So I am leaving now. It is 11:15 a.m. 29th April. So I am going to downtown and I will see that aquarium and Coke Center. So then I come back, take my bag. I am leaving my bag here. Only small bag, but I am leaving my bag here. So I take my bag and go to airport. So from here hotel they provide free shuttles. So this is my plan for today. Excellent hotel, very big room with big 2 beds. So I am waiting at the hotel for the shuttle. So shuttle will come in 5 minutes because we have to pre-book because sometimes passengers ఉంటారు, sometimes ఉండరు. సో చూడండి ఎయిర్పోర్ట్ మంచి ఫ్లైట్స్ కనిపిస్తున్నాయి. సో అన్ని డెల్టా ఉన్నాయి ఎక్కువ ఇక్కడ. సో డెల్టా హబ్ ఉన్నట్టుంది అట్లాంటా ఈజ్ చెప్పినా నిన్న biggest number 1 airport in the world, biggest airport in the world. So I'm happy that I am able to see it, experience it. So in a train on the airport లోపల ట్రైన్ అనేది 9 stops ఉన్నాయి. ఫుల్ ట్రైన్ రష్ midnight 1 o'clock. ఎంత ఫుల్ అంటే మన మెట్రో ట్రైన్ కన్నా రష్ ఉంది. అంటే ట్రైన్స్ తక్కువ ఫ్రీక్వెన్సీ midnight కాబట్టి. సో చూడాలి ఈరోజు ఎట్లుంటుందో. సో ఇది నా హోటల్, సూపర్ ఉంది, ఎక్సలెంట్, వెరీ క్లోజ్ టు ఎయిర్పోర్ట్. ఎందుకంటే midnight 1 o'clock నేను దిగుతున్నా కదా, అందుకే ఎయిర్పోర్ట్ పక్కకే తీసుకున్నా. But still I had to pay like $20, $18 for the Uber. So 20 but midnight వచ్చిందని చెప్పి $2 ఎక్స్ట్రా టిప్ కూడా ఇచ్చిన పాపం. సో ఎందుకంటే ఊబర్ లేట్ అవుతుంది, 18 minutes 20 minutes చూపిస్తుంది. సో అక్కడ ఒక డ్రైవర్ వచ్చి ట్యాక్సీ అతను వచ్చి నన్ను అడిగిండు ఎక్కడికి వెళ్ళాలంటే నా హోటల్ అడ్రస్ చూపిస్తే అడ్రస్ చూసి నాకు ఇంత ఊబర్ ఉందో అంత ఇవ్వమని చెప్పిండు. ఊబర్ ఎంత చూపిస్తుందో, బట్ నేను $18 చూపిస్తుంది, బట్ $2 ఎక్స్ట్రా ఇచ్చిన. ఇట్స్ ఫైన్, ఎందుకంటే ఆ నైట్ నిద్ర వస్తుంటుంది మనకు. సో మనకు కావాల్సింది ఏంటంటే పీస్ఫుల్ రైడ్ కావాలి, అంటే కొంచెం మంచి సేఫ్ పర్సన్తో. సో అందుకే తీసుకొని వచ్చేసిన. సో రాగానే పడుకున్నా అంటే మార్నింగ్ 7:30 7:20కి లేచిన. సో ఇట్స్ ఫైన్, ఎందుకంటే మొన్న రాత్రి కూడా సరిగ్గా నిద్రలేదు ఫ్లైట్లో. సో ఈరోజు నైట్ కూడా మళ్ళీ 10:30 ఫ్లైట్. సో వెళ్ళేసరికి న్యూయార్క్ వెళ్ళేసరికి 12:30 1 అవుతుంది, మళ్ళీ నిద్ర ఉండదు. బట్ ఇట్స్ ఫైన్, ఓన్లీ 2 nights 3 nights సాక్రిఫైస్ చేయాలి ఇక్కడ బయటకు వచ్చినప్పుడు. సో మనం డే అంతా మనం ఎంజాయ్ చేస్తాం కాబట్టి. సో మళ్ళీ తర్వాత మనం ఇండియాకి వెళ్ళినాక మనం పడుకోవచ్చు, ఎంతసేపు పడుకున్నా ఏం కాదు. సో ఇట్స్ నాట్ అన్ ఇష్యూ. హోటల్స్ ఉన్నాయి. లా క్వింటా, ఇది కూడా మంచి చైన్, అమెరికాలోనే ఉంటుంది ఎక్కువ. లా క్వింటా ఇన్ అండ్ స్వీట్స్. సో ఇది క్వాలిటీ అని మా హోటల్. అజోండ్ ఫెయిర్ఫీల్డ్ బై మ్యారియట్ వాళ్ళది. సో అన్ని ఇక్కడ దగ్గర, ఎందుకంటే ఎయిర్పోర్ట్ పక్కకే ఉంది కాబట్టి జస్ట్ 2 kilometers 3 kilometers కాబట్టి చాలామంది ఇక్కడికి వచ్చి నైట్ వచ్చిన ఫ్లైట్ నైట్ ఉన్నా, సో నైట్ బయలుదేరాల్సి ఉన్నా కానీ ఇక్కడ ఉంటారు. సో ఇది మా హోటల్ చూపిస్తే ఇక్కడ పక్క నుండి ఇటు సైడ్ నుంచి. సో ఇది చూడండి ఎంత బాగుందో, నీట్గా ఉంటాయి. సో వీ నో నీడ్ టు వరీ అబౌట్ క్లీన్లీనెస్, హైజీన్ అంత బాగా మెయింటైన్ చేస్తారు వీళ్ళు. అది మాత్రం వీ హ్యావ్ టు 100% అప్రిషియేట్ దెమ్. సో ఇది హోటల్ జస్ట్ 2 floors ఉన్నాయి. సో 2 floors, గ్రౌండ్ ఫస్ట్ సెకండ్. నాకు ఫస్ట్ ఫ్లోర్ వచ్చింది, బట్ నంబర్ మాత్రం 216. సో బాగుంది హోటల్. ఎయిర్పోర్ట్ షటిల్
ఇక్కడ జస్ట్ 10-15 మినిట్స్ అంతే టైం షటిల్ ఎయిర్పోర్ట్ షటిల్ జస్ట్ 10-15 మినిట్స్ అంతే. ఎవరు లేరు, నేను ఇంకొక తన ఇద్దరమే ఉన్నాం. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ నొక్కండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.